హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఏయ్ ఇలా రా నువ్వు అంటూ రిత్వి చేయి పట్టుకుని బరబర తన ఛాంబర్లోకి లాక్కెళ్ళాడు విక్కీ. సతీష్, నీలిమ వెనకే పరిగెత్తుకుంటూ వచ్చారు. విక్కీ టీవీ ఆన్ చేసి చూడు అన్నాడు. ఆ దండి సంగతి. ప్రేమలో ఫెయిల్యూర్ కాదు, ఏదో ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అని ఆ అమ్మాయి సూసైడ్కి ట్రై చేసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమి అనమని హామీ ఇచ్చాక అప్పుడు కిందికి దిగినట్లు తెలుస్తోంది. కెమెరామ్యాన్ వంశీతో అభిజిత్ అంటూ ముగించాడు. సదరు రిపోర్టర్ బాబు. విక్కీ టీవీ ఆఫ్ చేసి, అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? సిగ్గు లేదా నీకు? ఏం చూసి లవ్ చేసావు వాడిని? నేను యాక్షన్ మాత్రమే చేయమన్నాను. మన స్టేటస్ ఏంటి, వాడి స్టేటస్ ఏంటి? సరే చేసావు అని పోనీలే అని రమ్మంటే వాడు ఎంత యాటిట్యూడ్ చూపించాడో తెలుసా అంటూ కోపంగా అడిగాడు. విక్కీ, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నువ్వు చెప్పకముందే నేను ధ్రువుని లవ్ చేశాను. అసలు చెల్లిని అడ్డుపెట్టి నీ ఎనిమిని దెబ్బ కొట్టాలని ట్రై చేశావు. నీకు లేని సిగ్గు నాకెందుకు అంటూ పొగరుగా ఆన్సర్ ఇచ్చింది రిత్విక. యూ అంటూ కొట్టబోతున్న విక్కీని చేయి పట్టుకుని ఆపారు నీలిమ, సతీష్. రిత్విక కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయింది. బావా, నువ్వు ముందు ప్రతి వాళ్ళని కంట్రోల్ చేయాలని చూడకు. అసలు నాకు తెలియకుండా ఈ ప్లాన్ వేశావు. ధ్రువుని మరీ అంత తక్కువ అంచనా వేశావు. ఇప్పుడు రిత్వికని తిడుతున్నావు. నువ్వు మారవు అంటూ అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోయింది. విక్కీ, కామ్ డౌన్. ఐ హ్యావ్ ఏ ప్లాన్. నువ్వు ఏం చేసినా ధ్రువ్ పొగరు తగ్గించడానికే. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నిజంగా రిత్విక చనిపోయినా వాడు రాడు, అంత మొండివాడు. అందుకే ఈసారి వాడి బిజినెస్ మీద దెబ్బ కొడదాం అంటూ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు సతీష్. థ్యాంక్ యూ బాబాయ్, బట్ ఈ విషయం వాళ్ళ ఇద్దరికి తెలియనివ్వకు అంటూ హక్ చేసుకున్నాడు. ఇక్కడ కాలేజీలో సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకుని థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యారు ట్విన్స్. మయూక, చిన్న ఇద్దరు కాలేజీ ఫస్ట్ వచ్చారు. ధ్రువ్ డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ టూర్స్ స్టార్ట్ చేశాడు. సొంతంగా కారు కొనుక్కున్నాడు. బుజ్జిమామ అయితే దేశాలన్నీ చుట్టేస్తూ పిచ్చ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకరోజు ట్విన్స్ ఇద్దరు కాలేజీకి బయలుదేరుతుంటే, మయూ, రేపు నాని బర్త్డే, ఈరోజు తొందరగా వస్తారా అని అడిగింది వాసంతి. హ్యాపీని ట్రై చేస్తా అంటూ వెళ్ళారు. ఈవినింగ్ కాలేజీ నుండి బయటకు వచ్చాక, తమ్ము, నువ్వు నాని కోసం డ్రెస్ ఇంకా గిఫ్ట్ కొని ఇంటికి వెళ్ళు, నేను ఆఫీస్ అయ్యాక వస్తాను అన్నది. ఓకే, నువ్వు జాగ్రత్తగా రా అంటూ వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత ఆఫీస్లో ఎంటర్ అయ్యింది మయూక. ఆఫీస్లో మాత్రం భార్గవి ఒక్కరోజు కూడా తనతో పర్సనల్గా మాట్లాడింది లేదు. అఫీషియల్గా మాత్రమే మాట్లాడుతుంది. చాలా సీరియస్గా ఉంటుంది. కానీ మనసులో మాత్రం మయూకని చూడగానే తెలియని ఆనందం వస్తుంది. తన టాలెంట్ చూసి షాక్ అవుతుంది, సంతోషిస్తూ ఉంటుంది. మయూక సీరియస్గా వర్క్ చేసుకుంటుంటే, అక్క అంటూ వచ్చి భుజం చుట్టూ చేతులేసింది స్మైలీ. హాయ్ స్మైలీ, ఇదేనా రావడం అని అడిగింది వర్క్ చేస్తూనే. అవునక్క, అత్తే అనుకుంటే నువ్వు తనకన్నా డబుల్ బిజీ. అసలు నాకు అర్థం కావడం లేదు, నువ్వు అత్త ఎలా ఒకేలా ఆలోచిస్తారు అంటూ అయ్యమూలగా చూసింది. బబ్లీగా ముద్దుగా ఉండే స్మైలీ అంటే మయూకాకి తెగ ముద్దు వస్తుంది. ముఖ్యంగా తెల్లటి మేని ఛాయ, పెదవిపై పుట్టుమచ్చ, ఏదైనా సైగలు చేస్తూ చెప్పడం, అమాయకంగా చూసే కళ్ళు అన్నీ విపరీతంగా నచ్చాయి. ఇన్ ఫ్యూచర్ స్మాల్ బై ఆల్సో లైక్ దిస్ క్వాలిటీస్ ఏమో. స్మైలీ, కమ్ హియర్ అంటూ భార్గవి వాయిస్ వినిపించి మూతి ముడుచుకుని అక్కడికి వెళ్ళింది. ఎన్నిసార్లు చెప్పాను వర్కింగ్ అవర్స్లో ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని అంటూ సీరియస్గా చూసింది. నేను చేసిన మయూక అక్కడ డిస్టర్బ్ అవ్వదులే అంటూ లోపలికి వెళ్ళింది. టైం నైట్ 7 అవ్వగానే, అత్త ఆకులు వేస్తుంది, పోయి ఏమైనా తినేసి వస్తా అంటూ లేచి వెళ్తుంటే, ఒక్కదాని వెళ్ళకు, డ్రైవర్ని తీసుకెళ్ళు అన్నది భార్గవి. సరే అంటూ వెళ్ళింది. బయటకు వచ్చి అసలు ఒక్కదాన్నే వెళ్తే ఏమవుతుందో చూస్తా అంటూ నడుచుకుంటూ రోడ్డుకి అవతల ఉన్న బేకరీలోకి వెళ్ళింది. బర్గర్ ఆర్డర్ ఇచ్చి తింటుంటే ఓ 4 ఆవారగాళ్ళు వచ్చి తన ఎదురుగా కూర్చున్నారు. ఆ బుగ్గలు బర్గర్లు అంటూ వెకిలిగా నవ్వాడొకడు. ఆ కళ్ళు ఆలివ్ పండ్లు అన్నాడు ఇంకొకడు. ఆ లిప్స్ చూడండి అసలు అంటుంటే స్మైలీకి భయం వేసి ఫాస్ట్గా లేచి బయటకు వచ్చేసింది. 4 వెనకే వచ్చి, ఏ పిల్ల ఆగు అంటూ వెంబడించారు. రోడ్ క్రాస్ చేయాలంటే ఫుల్ రష్గా ఉండటంతో కంగారుగా రైట్ సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒకడు ఫాస్ట్గా వచ్చి తన చున్ని పట్టుకుని లాగాడు. హే వదులు అంటూ ఏడుస్తుంటే, అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఏం చేయను అన్నాడు వాడు. నిజంగా అంటూ ఆశగా చూసింది. నిజంగా నిజం, కాకపోతే మా 4కి తల 2 ముద్దులిచ్చి వెళ్ళిపో అంటూ నవ్వాడు. స్మైలీ ఏడుస్తూ తనని తోసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరినో తోసేసింది. ఆ 4 వచ్చి, ఏయ్ బర్గర్ ఇటురా
అంటూ దగ్గరికి వచ్చారు. ప్లీజ్ బ్రో సేవ్ మీ అంటూ అతని భుజం పట్టుకుని ఊపేసింది. ధ్రువ్ తనని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టి నీకేం భయం లేదు అంటూ డోర్ వేసి ఏంట్రా మీ ప్రాబ్లం అంటూ ఒక్కొక్కడి దవడ పగలగొట్టాడు. స్మైలీ కారులో కూర్చుని 2 చేతులతో డిషుం డిషుం అది అలా కొట్టు అంటూ అరుస్తోంది. నలుగురు ధ్రువ్ మీద పడగానే లాగిపెట్టి ఒక్కొక్కడి డొక్కలో గట్టిగా పంచులిచ్చాడు. వాళ్ళు ఆ దెబ్బలు తట్టుకోలేక పరుగో పరుగు. స్మైలీ కారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి థ్యాంక్ యూ సో మచ్ బ్రో అంటూ చేతులు పట్టుకుని ఓ ఊపుతుంటే నిన్ను ఎక్కడో చూశానే అన్నాడు ధ్రువ్. నన్నా ఎక్కడ చూసావు బ్రో అంటూ ఐమూలగా చూసింది. గుర్తొచ్చింది, స్మైలీ యాడ్స్లో నీ ఫొటోస్ అన్నాడు. అది మనదే బ్రో అన్నది నవ్వుతూ. అంటే భార్గవి గారు మా అత్త అంటూ భుజాలెగరేసింది. ఓ అవును, అక్కడ ఒక డెవిల్ పేరు మయూక వర్క్ చేస్తుందా అని అడిగాడు. హే తను డెవిల్ కాదు ఏంజల్, మయూక అక్క బ్రో అన్నది నవ్వుతూ. చిచి ఏంటి పిచ్చి వరుసలు, నన్ను బ్రో అన్నావు ఓకే, ఆ డెవిల్ని అక్క అనకు బాగోదు, పద నిన్ను డ్రాప్ చేస్తా అన్నాడు. కార్ అక్కర్లేదు బ్రో, అదిగో ఆ రోడ్డు దాటి కొంచెం ముందుకు వెళ్తే అదే మా ఆఫీస్ అన్నది. తెలుసు, నేను డ్రాప్ చేస్తానన్నది నడుస్తూ, కారులో కాదు పద అంటూ కార్ లాక్ చేసి వచ్చాడు. ఏదో సొంత అన్న చేయి పట్టుకున్నట్లు ధ్రువ్ చేతిని పట్టుకుని నడుస్తూ నిన్ను అన్న అని పిలవచ్చా అని అడిగింది అమాయకంగా చూస్తూ. నిక్షేపంగా పిలువు, కానీ మయూ కానీ అక్క అనకు ప్లీజ్, నీకు దండం పెడతా అన్నాడు. ఎందుకు పిలవద్దు, అసలు నీకు తను ఎలా తెలుసు, అవును ఇంతకీ నీ పేరేంటన్నా అంటూ వరుసగా ప్రశ్న మీద ప్రశ్నలు వేసింది. నా పేరు ధ్రువ్, నాకు మయూక బాగా తెలుసు, తనని ఎందుకు పిలవద్దో తననే అడుగు చెప్తుంది అన్నాడు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు స్మైలీ చేతిని జాగ్రత్తగా పట్టుకుని దాటించాడు. రోడ్డు దాటాక చూస్తే పాప ఒకటే క్రయింగ్. స్మైలీ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కంగారుగా. ఈలోపు ఆఫీస్లోకి ఏదో పని మీద వచ్చిన డ్రైవర్ బాబుని చూసి స్మైలీ ఏది అని అడిగింది భార్గవి. పైకే వచ్చిందిగా మేడం అన్నాడు అతను. పైకి రావడం ఏంటి, ఆకలేస్తుందని 1/2 గంట క్రితం కిందకి వచ్చింది అంటూ కోపంగా చూసింది. నాకు నేనే చూడలేదు అన్నాడు భయంగా. అంతే, భార్గవి లేచి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఏమైందోనని స్టాఫ్లో కొంతమంది తనతో కూడా వచ్చారు. వాళ్ళలో మన పీకాక్ గర్ల్ కూడా ఉంది. వీళ్ళు కిందకి వచ్చేసరికి స్మైలీ ఏడుస్తూ ఉండటం, ధ్రువ్ కంగారుగా అడగటం కనిపించి భార్గవి పిచ్చ ఆవేశంగా వెళ్ళి ధ్రువ్ షర్ట్ పట్టుకుని ఏం చేసావు తనని అంటూ అడిగింది. ధ్రువ్ తనని విదిలించి జాగ్రత్తగా మాట్లాడండి, నేనేం చేయలేదు అంటూ కోపంగా చూశాడు. ఏంట్రా నీకు మర్యాద అంటూ కొట్టబోతుంటే ధ్రువ్ తన చేతిని ఆపి డోంట్ డేర్ టు టచ్ మీ అంటూ చేయి విదిలించాడు. మయూక వచ్చి అవును మేడం తను ఏం చేయడు అన్నది సీరియస్గా. నీకెలా తెలుసు అని అడిగింది కోపంగా. ఎందుకంటే మీకు చెప్పాను కదా మా అంకుల్ వాళ్ళ అబ్బాయి అని, తనకి ఆడపిల్లల జోలికి వెళ్ళే అలవాటు లేదు అన్నది ధ్రువ్ వైపు చూస్తూ. ధ్రువ్ మాత్రం స్మైలీ వైపు చూసి నెత్తిన ఒక్కటి పీకి ఏం జరిగిందో చెప్పి చావు అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు కానీ మన ఇన్నోసెంట్ స్మైలీ పాపకి బల్బు వెలగలేదు. అసలు జరిగింది ఏంటంటే అంటూ విషయం చెప్పింది. అంతా విని భార్గవి ధ్రువ్ వెళ్ళిన వైపే చూస్తూ ఐఎమ్ సారీ అని మాత్రం అనుకుంది. అది సరే, నువ్వెందుకు ఏడ్చావు ఇంతకి అని అడిగింది మయూక. అది నాకు సిబ్లింగ్స్ ఎవరూ లేరు కదా, ధ్రువ్ అన్న నన్ను సేవ్ చేయడం, జాగ్రత్తగా పట్టుకుని రోడ్డు దాటించేసరికి ఎందుకో ఓన్ బ్రదర్ అనిపించాడు, అందుకే ఏడ్చేశాను. పాపం అన్న కంగారు పడి అదే అడుగుతున్నాడు, మీరొచ్చి అపార్థం చేసుకున్నారు అన్నది. వెంటనే మయూక ఇప్పుడే వస్తాను మేడం అంటూ పరిగెత్తుకుంటూ ధ్రువ్ వైపు వెళ్ళింది. సైక్ ఆగు అంటూ తన వెనకే వచ్చి థ్యాంక్స్ అంటూ నవ్వింది. నీ తొక్కలో థ్యాంక్స్ మడిచి నీ దగ్గరే పెట్టుకో, నీ బాస్ కూడా నీలాగే టింగరిదిలా ఉన్నది అంటూ ఎగాదిగా చూసింది. ఫ్రెండ్స్ అంటూ చేయి చాపింది మయూక. లవర్ని ఫ్రెండ్ అనేంత విశాలమైన మనసు నాదైతే కాదు, ఇంక పో అంటూ వెళ్ళిపోయాడు. ఈడియట్, అది మాత్రం వదలడు, మన ఇద్దరికి సెట్ అవ్వదు ధ్రువ్. బట్ నిజం, ఇది రెండోసారి నువ్వు నచ్చడం అనుకుంది. మొదటిసారి ఎప్పుడా అని తింకకండి. మొదట్లో రఘు అంకుల్కి డబ్బులు హెల్ప్ చేసినప్పుడు. వెనక్కి తిరిగి వచ్చాక వదినా మా అన్న వెళ్ళిపోయాడా అంటూ అమాయకంగా ఫేస్ పెట్టి మరీ అడిగింది అందరి ముందు స్మైలీ. అంతే, భార్గవి మయూక ఇద్దరు ఒకరినొకరు అత్యంత షాక్ ఆశ్చర్యంగా చూసుకున్నారు. ముందు నువ్వు పద అంటూ స్మైలీని తీసుకుని వెళ్ళింది భార్గవి. దున్నపోతు, ఈడియట్, నీ గురించి పాజిటివ్గా అనుకుని నిమిషం కాలేదు, అప్పుడే నా గురించి తనకి చెప్పావా, అయిపోయేవరా నా చేతిలో
అనుకుంటూ భార్గవిని ఫాలో అయింది మయు. వర్కింగ్ అవర్స్ అయిపోయాక అందరూ లేచి వెళ్తుంటే స్మైలీ వచ్చి, వదినా, నిన్ను అత్త ఆగమని చెప్పింది అంటూ తన పక్కనే కూర్చుంది. ఏయ్, నన్ను అలా పిలవకు అంటూ కోప్పడేసరికి అంతే, స్మైలీ మొహంలో స్మైల్ పోయి టీయర్స్ కేమ్. మయూక వైపు అలాగే చూస్తూ కళ్ళు తుడుచుకుంటుంటే, అమ్మా తల్లి, ఇప్పుడు మేడం చూశారనుకో, నేనేదో చేశాననుకుని ఉద్యోగంలో నుండి తీసేస్తారు అంటూ కళ్ళు తుడిచి, ఇప్పుడు చెప్పు, ఆ ధ్రువ్ చెప్పాడా అలా పిలవమని అని అడిగింది. నిన్ను అక్క అనొద్దని మాత్రమే చెప్పాడు అంటూ బొంగుమూతి పెట్టింది. మరి నీకెందుకు అలా పిలవాలనిపించింది? తను అలా అనొద్దు అన్నాడు, నువ్వేమో తన గురించి చాలా కాన్ఫిడెంట్గా చెప్పావు. ఆడపిల్లల జోలికి పోడని, మీ ఇద్దరు లవర్స్ ఏమోనని డౌట్ వచ్చింది అంటూ నవ్వింది. నువ్వింకా ఇన్నోసెంట్ అనుకున్నా చూడు అంటూ తల కొట్టుకుని, అసలు ఈ వరుసలు వద్దు, కాల్ మీ మయూక అన్నది. పిలువను, నేను వదినా అనే పిలుస్తా అంటూ లేచి వెళ్ళిపోయింది. మయూక తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. అందరూ వెళ్ళాక భార్గవి వచ్చి, మయూక, ఇఫ్ యూ డోంట్ మైండ్, నీతో చాలా మాట్లాడాలి, లేట్ అయినా పర్లేదా అని అడిగింది. నేను పిన్నికి కాల్ చేసి చెప్తాను మేడం అంటూ పక్కకి వెళ్ళి వాసంతికి ఫోన్ చేసి చెప్పి వచ్చింది. పద అంటూ బయటకు వెళ్ళాక డ్రైవర్ స్మైలీని జాగ్రత్తగా ఇంట్లో డ్రాప్ చేసి ఇక్కడికే రా అంటూ పంపించింది. వాళ్ళు వెళ్ళాక, నేను నడపనా బండి అంటూ నవ్వుతూ మయూక చేతిలోని కీస్ తీసుకుని స్కూటీ స్టార్ట్ చేసింది. భార్గవిలోని 2 షేడ్స్కి మయూక షాక్ అయ్యింది. ఆఫీస్లో అంత సీరియస్గా ఉండే తను ఇప్పుడు ఇంత కూల్గా అనుకుంటూ వెనక ఎక్కింది. బండి డ్రైవ్ చేస్తూ, చెప్పు మయూక, ఏంటి సంగతులు అని అడిగింది. నా దగ్గర ఏముంటాయి మేడం, కాలేజీ, తమ్ముడు, ఇప్పుడు ఆఫీస్ అన్నది. మరి ధ్రువ్ అన్నది. ధ్రువ్ ఏంటి మేడం అని అడిగింది ఆశ్చర్యంగా. భార్గవి ఒక గార్డెన్ రెస్టారెంట్ ముందు బండి ఆపి, రా నాతో అంటూ తీసుకెళ్ళింది. మయూక చుట్టూ చూస్తూ తన వెనకే వచ్చి కూర్చుంది. ఇద్దరు లేడీ బేరర్స్ వచ్చి, గుడ్ ఈవినింగ్ మేడం అంటూ నవ్వుతూ విష్ చేశారు. హాయ్, ఎలా ఉంది మీ కొత్త జాబ్ అని అడిగింది. వాళ్ళిద్దరూ, చాలా బాగుంది మేడం, ఏం తెమ్మంటారు అని అడిగారు. నేను పిలుస్తాను అంటూ చేయి చూపించగానే వాళ్ళిద్దరూ సరేనని వెళ్ళిపోయారు. తననే అబ్జర్వ్ చేస్తున్న మయూకతో, నువ్వు ఆ ధ్రువ్ ప్రేమించుకుంటున్నారా అని అడిగింది సీరియస్గా. లేదు మేడం అంటూ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యింది మయూక. మరి నేను తన షర్ట్ పట్టుకుంటే నువ్వెందుకు టెన్షన్ పడ్డావు? అతను కోపంతో వెళ్ళిపోతే తన వెనకే ఎందుకు వెళ్ళావు అని అడిగింది తన వైపే చూస్తూ. నేను టెన్షన్ పడింది మీరు తనని తప్పుగా అర్థం చేసుకున్నారని, తను స్మైలీ జాగ్రత్తగా అప్పగించాలని తెలిసి తనకు థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను అన్నది. మరి చెప్పావా? చెప్పాను మేడం. ఏమన్నాడు అంటే, అది మేడం అంటూ ఆగింది. సో ధ్రువ్ మాత్రమే నేను లవ్ చేస్తున్నాడు అంతేనా అని అడిగింది. మయూక శ్వేతతో తప్ప ఎవరితో షేర్ చేసుకోలేదు. అందులోనూ ఎదురుగా ఉన్నది తన బాస్, ఎలా పర్సనల్ చెప్పేది అనుకుంది. చూడు మయూక, నేను బాస్ ఆఫీస్లో, ఇక్కడ కాదు. ఆ రోజు రాధ చెప్పింది విన్నావుగా, నేను అంత తేలికగా ఎవరిని దగ్గరకు రానివ్వను, అంత తొందరగా ఎవరిని నమ్మను కూడా. అలాంటిది నిన్ను చూడగానే కనెక్ట్ అయ్యాను. అందుకు రీజన్ కూడా నీకు చెప్పాను. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మగవాళ్ళు ఒట్టి మోసగాళ్ళు అంటూ కొంచెం ఆవేశంగా చెప్పింది. మేడం, మీరు అనుకున్నట్లు నేను తనని లవ్ చేయడం లేదు, తనే నన్ను లవ్ చేస్తున్నానని అంటూ ఆగిపోయింది. చేస్తున్నానని ఏం చేస్తున్నాడు అంటూ చుట్టూ చూసి, కిస్ చేశాడా, నిన్ను తన సొంతం అనేలా మాట్లాడుతున్నాడా అంటూ అడిగేసరికి పీకాక్ గర్ల్కి సౌండ్ లేదు. మీకెలా తెలుసు అని మాత్రం అడిగింది. నాకు అన్నీ తెలుసు, ముందు నువ్వు చెప్పు. నువ్వు లవ్ చేయకపోయినా పర్లేదు, నేను చేస్తాను అంటూ నీకేమైనా నిక్నేమ్ పెట్టాడా అంటూ అడిగింది. వామ్మో, ఈవిడికి ఫేస్ రీడింగ్ గట్రా తెలుసా అంటూ ఆశ్చర్యంగా గుటకలు మింగింది. లేదు మేడం అంటూ అబద్ధం చెప్పింది. నీ నోరు అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. నేను ఈ ఏజ్ నుంచే వచ్చాను మయూక, నా లైఫ్లో ఒక ఫెయిల్యూర్ ఉంది అంటే నువ్వు నమ్ముతావా అని అడిగింది తననే చూస్తూ. ఏం మాట్లాడుతున్నారు మేడం అని అడిగింది కంగారుగా భార్గవి చేయి పట్టుకుని. ఒకడు లవ్ అంటూ నా వెంట పడ్డాడు. నేను ముందు ఒప్పుకోలేదు. కారణం స్టేటస్లు. మాది దిగువ మధ్యతరగతి, వాళ్ళది చాలా సంపన్న కుటుంబం. కానీ వాడు ఆ ఈడియట్ నువ్వు అను నేను చూసుకుంటా అంటూ ఒప్పుకునే వరకు వదల్లేదు. కొన్ని రోజుల కోసం నన్ను ప్రేమ అనే వలలో ఇరికించాడని నాకు తెలియదు. తనే లోకం అనుకున్నాను. సినిమాలు, పార్కులు అంటూ తిప్పాడు. ఛాన్స్ దొరికితే అదే యావవాడికి. పిచ్చి మొహం దాన్ని, నాకు అర్థం కాలేదు. కానీ నా జాగ్రత్తలో నేను ఉండేదాన్ని.
ఏ రోజు హద్దు మీరలేదు. 2 సంవత్సరాల తర్వాత మా డిగ్రీ అయిపోయింది. కరెక్ట్గా అప్పుడే మా కుటుంబం అంతా యాక్సిడెంట్లో చనిపోయారు. నేను 2 సంవత్సరాల స్మైలీ మాత్రమే మిగిలాం అంటూ కళ్ళు తుడుచుకుంటుంటే ఆడపులి లాంటి భార్గవి అలా ఏడుస్తుంటే మయూకాకి కళ్ళ వెంబడి నీళ్లు కారాయి. కొన్ని రోజుల తర్వాత వస్తానన్న వాడు రానే లేదు. పైగా వాళ్ళ అక్కతో కబురు చేశాడు, పిల్ల బాధ వదిలేసి వస్తేనే నన్ను పెళ్లి చేసుకుంటా అని. అంతే, నాకు రగిలిపోయింది. నిలదీద్దామని వాడి దగ్గరికే వెళ్ళాను అన్నది కోపంగా. ఏమన్నాడు మేడం అంటూ పీకాక్ గర్ల్ సైతం ఆవేశంగా అడిగింది. అప్పటికి అతనికి పెళ్లి కుదిరింది. నన్ను టైం పాస్కి లవ్ చేశాడని అర్థమై ఇంకా అక్కడ ఉండలేక నా స్మైలీని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయాను. గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ చేరి పార్ట్ టైం జాబ్ చేరాను. ఎక్కడికి వెళ్ళినా స్మైలీ నీ కూతురా, మరి తన తండ్రి ఏడి అని ఎగతాళి చేసిన వాళ్ళే కానీ చేయూతనిచ్చి సహాయం చేసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు మయ్యు. అన్ని అవమానాలు తట్టుకుని నా స్మైలీ కోసం బతికాను. ఈ పొజిషన్కి వచ్చాను. అసలు ఇదంతా నీకెందుకు చెప్తున్నానో నువ్వు గెస్ చేయలేవు అన్నది. ఎందుకు మేడం అని అడిగింది బాధగా. నన్ను మోసం చేసిన ఆ ఈడియట్ పాండురంగ, వాడు ఎవడో కాదు, ఆ ధ్రువ్కి స్వయాన మేనమామ అంటూ ఏడ్చేసింది. పీకాక్ గర్ల్కి భూమి బద్దలైనంత పనైంది. బుజ్జిగారా అంటూ నోరు తెరిచింది. వాడే, ముద్దు పేరు బుజ్జి అంటూ ఫోర్కు తీసుకుని టేబుల్ మీద గుచ్చింది. కానీ ఆయనకు పెళ్ళవ్వలేదు మేడం, మీలాగే ఒంటరిగా మిగిలిపోయారు అన్నది వెంటనే. తెలుసు, కానీ ఒంటరిగా మిగిలింది నా కోసం కాదు అంటూ పైకి లేచింది. అది కాదు మేడం, అసలు అంటూ నచ్చజెప్పబోతుంటే, సరే నా సంగతి వదిలే, ఇప్పుడు ఆ ధ్రువుని చూస్తుంటే నాకు పాండు గుర్తొస్తున్నాడు. అదే కోపం, అదే యాటిట్యూడ్, అదే బిహేవియర్. మేనమామని దింపాడు, పోలికలలోనే కాదు బుద్ధిలో కూడా. నువ్వు జాగ్రత్తమయ్యూ. అప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేక అలా అయిపోయా, కానీ నీకు నేనున్నాను. ఆ ధ్రువ్ ఇబ్బంది పెడితే నాకు చెప్పు, కానీ వాడి మాయలో పడకు, అర్థమవుతోందా అంటూ కూర్చుంది. మయూకాకి మైండ్ బ్లాక్ అయింది. భార్గవి ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఏదో తిన్నాననిపించి బయటకు వచ్చింది. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వెళ్తాలే. ఇంకో ముఖ్యమైన విషయం, ఇది నీకు చెప్పింది జాగ్రత్త పడతావని, అంతేకాని వాళ్ళకి నాకు మధ్య రాజీ చేసి ఒకటి చేయాలని మాత్రం చూడకు అంటూ వెళ్ళిపోయింది భార్గవి. మయూక ఇంటికి వెళ్ళేసరికి 10 దాటింది. రేపు మాత్రం తొందరగా రావాలి అంటూ గట్టిగా చెప్పింది వాసంతి. తప్పకుండా పిన్ని అంటూ మాట ఇచ్చింది పీకాక్ గర్ల్. అక్క, కేక్ చేస్తానన్నావు అంటూ నానిగాడు బొంగుముత్తి పెట్టాడు. రేపు మార్నింగ్ చేస్తానా అని అంటూ వాడిని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళింది. నైట్ అంతా నిద్ర పట్టలేదు. భార్గవి చెప్పిందే పదే పదే గుర్తొస్తుంటే లేచి కూర్చుంది. ఈవిడేమో ఆయన మోసం చేశాడు అంటోంది, మరి ఆయనేమో ఈవిడ చేసిందని చెప్తున్నాడు. ఇద్దరిలో ఎవరు కరెక్ట్, అసలు ఏం జరిగిందో అంటూ లేచి అటు ఇటు తిరుగుతుంటే సడన్గా స్ట్రైక్ అయ్యింది రేఖ. యస్, లయన్ ఆంటీ. కొంపదీసి ఆవిడే విడదీయలేదు కదా, చేసినా చేస్తుంది, అంతటి సమర్థురాలే. ఈ విషయం ఇంతటితో వదిలేస్తే లాభం లేదు. ఆ దేవదాస్తో మాట్లాడాలి, కానీ ఎలా, హౌ? నేను పిలిస్తే మాత్రం వస్తాడా? రాకపోగా ఆ లయన్ ఆంటీకే చెప్తే ఇంకేమైనా ఉందా, మరెలా అనుకుంటూ ఉండగా గుర్తొచ్చాడు ధ్రువ్. యస్ అనుకుంటూ చిన్న ఫోన్ తీసుకుని మెసేజ్ చేసింది, హాయ్. వెంటనే రిప్లై వచ్చింది, ఇంకా పడుకోలేదారా? నేను మయూక. అంతే, అది చూసి ధ్రువ్ గాని చిట్టి గుండె గట్టిగానే కొట్టుకుంది. సైక్ బయటకు వచ్చి కంట్రోల్ కంట్రోల్ అంటూ చెప్పేసరికి ఏంటి నువ్వు అంటూ రిప్లై ఇచ్చాడు, నీతో మాట్లాడాలి. ధ్రువ్లోని రొమాంటిక్ బాయ్ లేచి డ్యాన్స్ చేస్తుంటే సైక్ వచ్చి ఒక్కటి పీకాడు. మన బుజ్జిమామ రేఖ ఆంటీని ఎంత నమ్మాడు, తనే మోసం చేసింది అని తెలిస్తే బుజ్జిమామ పరిస్థితి ఏంటో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.